సెల్ ఫోన్ ఉంటే ఇవ్వండి. Matthew chapter, I want to preach a gospel now today, and the reference సిద్ధపడకుండా ఎందుకు రావచ్చావు? ఆ మాత్రం సిద్ధపడలేవా? కనీసం నువ్వు చెప్పే వచ్చినా కూడా నువ్వు సిద్ధపడలేవా? ఏంటి మళ్ళీ సెల్ ఫోన్ తీసుకుని కిందకి పైకి నా ఓకే బ్రదర్, మీకు గుర్తుందా బ్రదర్? అంటే అంత గుర్తు లేకుండా ఎందుకమ్మా వచ్చావు? ఎవరైనా ఇక్కడికి వస్తున్నామంటే సేవకుడు వడ్డించడానికి వస్తున్నాడు. ఎవరైనా వడ్డిస్తా మీరు రమ్మని కూర్చోబెట్టి సాంబార్ ఎక్కడుంది, కూర ఎక్కడుంది అన్నాడు. ఈడేం బతుకురా బాబు, మమ్మల్ని ఎందుకు పిలిచావు? నువ్వు అంత వంట రెడీ అయితేనే మమ్మల్ని పిలవాలి. ఎస్ ఆర్ నో? సేవకుడు అనేవాడు ప్రసంగాన్ని, వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించి ప్రిపేర్ అయితే నేను రావాలి. ఒకవేళ ప్రిపేర్ కాకపోయినా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేవాళ్ళై ఉండాలి. అది నీ అంతరాత్మలో ఆ వాక్యాలతో నింపబడిన వ్యక్తి అయి ఉండాలి. నీ గుండె జిలిస్తే వాక్యాలు కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనీసం గుండె విప్పితే 2 వాక్యాలు కూడా రావు, నువ్వు ప్రసంగికుడువా? మైకి పట్టుకుని స్టేజ్ ఎక్కుతావా? దేవుని బిడ్డ, నీకు ఖచ్చితంగా నీ గుండెల్లో దేవుని వాక్యం ఉండాలి. నువ్వు కదిలే బైబుల్ లాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్న హాస్పిటల్లో పెట్టినా, ఒకవేళ జైల్లో పెట్టినా, అంధకారంలో ఎక్కడ పెట్టినా, అందరూ మన చేతుల్లో ఉన్న బైబిల్ తీసేసుకుని, మీకు తెలుసా ఒక రోజు రాబోతుంది బైబిల్ లేకుండా చేస్తారట. బైబిల్ వాక్యానికి కరువు రాబోతుంది. ఒక్క బైబిల్ వచ్చిన ఇళ్లలో ఉండకుండా తీసేస్తారు ఒక రోజున. ఆ రోజున నీ గుండెల్లో ఉన్న బైబిల్ ఎవడో తీయలేడు. అందుకే వాక్యాలు కలిగి ఉండు. నేను ఆ పిల్లలకి మైకులు ఎందుకు గిఫ్ట్ ఇచ్చాను? వాళ్ళు వాక్యాలు ధ్యానించి వాక్యాలు పలికి వారి గుండెల్లో వాక్యాన్ని దాచుకుంటారని. ఈరోజు కూర్చున్న ఆత్మీయులరా, దేవుని వాక్యం మీ ఆత్మలో ఉండి నడిపించును గాక. ఆది యందు వాక్యం ఉండిన వాక్యమే దేవుడైనాడు. వాక్యం